హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మంచి షార్ప్ అప్డేట్స్, మీకు అన్నీ నచ్చేటటువంటి అప్డేట్స్ అయితే కొన్ని ఉన్నాయి అనమాట. అదేంటి అంటే ఇవాళ 15th ఈ సంవత్సరం లైక్ ఈ నెల ప్రభాస్ అన్న బర్త్డే అయితే ఉంది. 23rd అంటే ఇంకా 9 days ఉందనమాట. ఈ 9 daysలో అన్న బర్త్డే సెలబ్రేషన్స్ అయితే మామూలుగా లేవు. చాలా అప్డేట్స్ అయితే ఈ బర్త్డే రోజు మన ముందుకైతే రాబోతున్నాయి అనమాట. మొట్టమొదట రాజసాబ్ నుండి ఒక అప్డేట్ ఉంది, అది చెప్తా, ముందు చెప్తా. స్పిరిట్ నుండి కూడా ఒక అప్డేట్ ఉండేటటువంటి అవకాశం ఉంది. ఫౌజీ నుండి ఒక అప్డేట్ ఉంది. ప్రశాంత్ వర్మ ప్రభాస్ అన్న కలిసి ఒక సినిమా తీయబోతున్నారు, దానికి సంబంధించి కూడా ఒక అప్డేట్ ఉంది. మరి కల్కి 2 నుండి సలార్ 2 నుండి ఏ విధమైనటువంటి అప్డేట్స్ రాబోతున్నాయి, మన ఎపిక్లో ఏముండబోతున్నాయి అనేటటువంటి అన్నీ కూడా ఏ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అవన్నీ కూడా క్లారిటీగా క్లుప్తంగా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు చెప్తున్నావేనండి, ఈ స్పిరిట్ సినిమా రిలీజ్ అవ్వడం కన్నా, కల్కి 2 రిలీజ్ అవ్వడం కన్నా, సలార్ 2 రిలీజ్ అవ్వడం కన్నా నాకు ప్రభాస్ అన్న తరపు నుండి ఒక గుడ్ న్యూస్ ఉంది. అంటే నేను అది ఎక్స్పెక్ట్ చేస్తున్నా, అది జరగాలి. ఈ బర్త్డే కన్నా సరే అది జరగాలి అని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నా. నాకు స్పిరిట్ రాపోయినా నేను బాధపడినా, కల్కి రాపోయినా బాధపడినా, సలార్ 2 రాపోయి బాధపడినా, ఇప్పటికిప్పుడు ప్రభాస్లు అన్న సినిమాలు బంద్ చేసినా నేను బాధపడినా. కానీ అది జరగకపోతే మట్టికి లైఫ్ లాంగ్ ప్రతి ఒక్క అభిమాని కూడా రిగ్రెట్ అవుతూ ఉంటాడు, ప్రతి ఒక్క అభిమాని కూడా బాధపడుతూ ఉంటాడు. అదేంటి అనేటటువంటిది వీడియో మధ్యలో ఉన్న చెప్తా, వీడియో చివరిలో అన్న చెప్తా. వీడియో అయితే చివరిదాకా చూసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. మొట్టమొదట ఈ బర్త్డేని పునస్కరించుకొని ఏ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అనేటటువంటిది మాట్లాడుకుందాం. సలార్ సినిమా రిలీజ్ అవుతుంది. ఊరిని అమ్మ పోయినా ఇదే రిలీజ్ చేశారు, బర్త్డే అని కాదు మామూలుగా రిలీజ్ చేశారనమాట. అది కాక 5 కోట్లు అయితే కలెక్షన్స్ వచ్చాయని చెప్పి బయట గట్టి టాకు. ఈ విధంగా పాన్ ఇండియా లెవెల్ అప్పుడు రిలీజ్ చేశారు, ఇప్పుడు కూడా పాన్ ఇండియా లెవెల్ లైక్ వరల్డ్ మొత్తం కూడా సలార్ సినిమాని రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంటే అవసరమా అని చెప్పి మీకు అనిపించవచ్చు అనమాట. ఆల్రెడీ చూసాం కదా, మళ్ళీ ఎందుకు అని అనిపించవచ్చు. అంతా రిలీజ్ అవ్వట్లా, ఓన్లీ వాళ్ళు అట్లా క్యాప్షన్ ఇచ్చారులే. కానీ వరంగల్లో ఒకసారి రిలీజ్ అవుతుంది నాకు తెలిసి, ఖమ్మంలో అయితే రిలీజ్ లేదు, హైదరాబాద్లో కొన్ని థియేటర్స్లో మట్టిగా ఉందన్నమాట. అండ్ నార్త్లో కూడా అక్కడక్కడ రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ రిలీజ్లో అయితే సలార్ అయితే ఉందన్నమాట. సో మీరు వెళ్తారా వెళ్ళరా? సలార్ సినిమా రిలీజ్కి వెళ్తారా? ఇంకా ముందు చెప్తా ఏ సినిమాలోనే. పౌర్ణమి సినిమా రిలీజ్ ఇదైతే అఫీషియల్ మూవీ టీమ్ అఫీషియల్గా రిలీజ్ చేస్తుంది. రీసెంట్గా ట్రైలర్ని కూడా లాంచ్ చేసింది అనమాట. అండ్ పౌర్ణమి సినిమా గురించి మాట్లాడుకోవాలంటే వేరే లెవెల్ ఉంటుంది. ఆ డివోషనల్ అయినా, ఆ మ్యూజిక్ అయినా, అలా అయినా అది ట్రాన్స్లోకి పట్టుకెళ్ళిద్ది అనమాట. నిజంగా త్రిష మరియు ప్రభాస్ అన్న కెమిస్ట్రీ అయితే వేరే లెవెల్ ఉంటుంది, అది మర్చిపోలేంది. నాకైతే శివాలయంలో జరిగింది కదా, మన ప్రభాస్ అన్న కింద బొర్లాడుతూ ఉంటాడు. లైక్ చార్మి అయితే ఆ యొక్క జ్యోతి పూజ అయితే చేసేది, భరత వేదము అని చెప్పి ఆ సాంగ్ నాకైతే చాలా అంటే చాలా ఇష్టం. దానికోసం అన్నా సరే పౌర్ణమి సినిమాకి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తా. అండ్ ఇంకొన్ని సినిమాలు ఛత్రపతిని కూడా అక్కడక్కడ రిలీజ్ చేస్తున్నారంట. వీటన్నిటికన్నా ముందు ఒక మెయిన్ రిలీజ్ సినిమా ఉంది, కాకపోతే అది 23rd రిలీజ్ చేయట్లేదు, 31st రిలీజ్ చేస్తున్నారు అనమాట. అదే బాహుబలి ది ఎపిక్. దీని గురించి నేను ఆల్రెడీ చాలాసార్లు మాట్లాడినా, మళ్ళీ మాట్లాడాలి అని అంటే లైక్ ఇందులో కొన్ని సీన్లు అయితే యాడ్ చేశారంట, ఎక్స్ట్రా సీన్లు కొన్ని యాడ్ చేస్తున్నారంట. మేకింగ్ వీడియో క్లిప్స్ కూడా ఇందులో ఒకటి రిలీజ్ చేశారు. ప్రభాస్ అన్న, అనుష్క మరియు క్యూట్గా హాయ్ అని చెప్తున్నారనమాట. అదైతే నాకు వేరే లెవెల్ అనిపించింది. ఈ విధంగా కొన్ని సీన్లు యాడ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు, కొన్ని సీన్లు డిలీట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరి జక్కన్న కాబట్టి రిలీజ్ చేసేది. జక్కన్న ఇప్పటిదాకా ఏ సినిమా కూడా దగ్గరుండి రిలీజ్ చేయలేదు, కానీ ఈసారి 10 years ఆఫ్ బాహుబలి అని చెప్పి రిలీజ్ చేయబోతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఏదో స్పెషల్ ఉంటుంది అని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తాను. ఎక్స్ట్రా ఫుటేజ్ ఉండవచ్చు, లేదా మన విక్రమ్ దేవ్ మన బాహుబలి వాళ్ళ నాన్న ఆయన బయోపిక్ని ఏమన్నా ప్లాన్ చేసినా, లైక్ బాహుబలి 3 అనౌన్స్ చేస్తారా అనేటటువంటి దానికోసం కూడా ఫ్యాన్స్ అయితే ఎదురు చూస్తున్నారు. మరి రిలీజ్ అయిన దాకా మనమైతే వెయిట్ చేసి చూడాలి. ఖచ్చితంగా రిలీజ్ అయ్యి ఏదో ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంటుంది అని చెప్పి నేనైతే గట్టిగా ఎక్స్పెక్ట్ చేస్తాను. మొత్తం మీద 4 గంటలు ఉంటుంది, రోజుకు 2-3 షోలు అయితే పడతాయని చెప్పి బయట గట్టి టాక్ ఫ్రెండ్స్. వీటన్నిటి గురించి క్లారిటీగా మాట్లాడతా చూడండి. అండ్ ఫైనల్లీ మాట్లాడుకోవాలి అంటే రిలీజ్ గురించి రాఘవేంద్ర సినిమా కూడా రిలీజ్ చేస్తున్నారంట. ఈ విధంగా సలార్ సినిమా ఒకటి, పౌర్ణమి సినిమా ఒకటి, బాహుబలి ఒకటి, రాఘవేంద్ర అక్కడక్కడ ఛత్రపతి, మొత్తం 5 సినిమాలు అయితే, లేదా 5 సినిమాలు రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి బయట గట్టి టాకు. మరి ఏం చేస్తారు అనేటటువంటిది వేచి చూడాలి. ఇవన్నీ కూడా రిలీజ్ గురించే. మరి రాజసాబ్ నుండి ఏమైనా అప్డేట్ ఉందా బ్రో అని అంటే సాంగ్ అయితే రిలీజ్ చేస్తారు, 100% రిలీజ్ అయితే. మా రేపు ఎల్లుండో అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే వస్తుంది అనమాట. ఆల్రెడీ సాంగ్ అన్నింటినీ కూడా సర్వసిద్ధం చేసేసారు. మన తమనన్న కూడా బీటింగ్ అయితే వేరే లెవెల్ ఇచ్చిందంట. ఆల్రెడీ షూటింగ్ కూడా అయిపోయింది. షూటింగ్ నుండి లీక్ అయినటువంటి క్లిప్స్ కూడా మనం చూసాం. ప్రభాస్ అన్న మంచి ఊపున్నటువంటి స్టెప్స్ అయిపోతుండో, 3 హీరోలతో ఉన్నటువంటి ఒక తోపు సాంగ్ని రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నం మూవీ టీం చేస్తుందన్నమాట. మరి వెయిటింగ్. మారుతి ఆడించేటటువంటి రఫాట, ప్రభాస్ అన్న వేసేటటువంటి డ్యాన్స్, తమనిచ్చేటటువంటి మ్యూజిక్ కోసం మరీ వెయిట్ చేస్తాను. ఆల్రెడీ ట్రైలర్లో ఇచ్చినటువంటి మ్యూజిక్, టీజర్లో ఇచ్చినటువంటి మ్యూజిక్కే ఇంకా మనకి ఆ పీచేహం బాగా వైరల్ అయింది అనుకోండి. ఈ విధంగా బాగా వైరల్ అయింది. సో సాంగ్ ఏ రేంజ్లో ఉంటుంది అనేటటువంటిది నేనైతే మరీ వెయిట్ చేస్తున్నా. దీని మీద మీ కామెంట్ కూడా తప్పకుండా కింద తెలియజేయండి. అండ్ మిగిలిన అప్డేట్లోకి వెళ్ళే ముందు ఇందాక ఫస్ట్లో కూడా చెప్పే కదా, ప్రభాస్ అన్న దగ్గర నుండి నేను స్పెషల్గా కోరుకునేది ఒకటి ఉందని. ఇప్పటికే ప్రభాస్ అన్న ఏజ్ 45 years భయ్యా. 45 years అంటే ఆల్మోస్ట్ మా డాడీ కన్నా చాలా పెద్ద ప్రభాస్ అన్న. మా డాడీకి 42 or 43 ఉంటాయి అనమాట.
అనమాట. మా డాడీ కన్నా 2 years పెద్ద. సో నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంది ప్రభాస్ అన్న దగ్గర నుండి అని అంటే, పెళ్లి చేసుకోనయ్యా ప్లీజ్. నేనైతే ఇది నీ దగ్గర నుండి కోరుకుంటున్నా. ఆ స్పిరిట్ సినిమాలు, ఆ రాజసాబ్ పార్టులు, ఆ కల్కి టూలు ఎప్పుడైనా తీసుకోవచ్చు, చాలా జీవితం ఉంది, కానీ పెళ్లి చేసుకోనయ్యా. అదైతే నేను మరీ కోరుకుంటున్నా. ఇప్పటిదాకా ఇంత ఫ్లోలో ఒకేసారి స్లో అయినట్టు మీకు అర్థం చేసుకోండి. అంటే ఏదైనా రిగ్రెట్ నా లైఫ్లో ఏదైనా ఉందంటే ఖచ్చితంగా, ఎందుకంటే ప్రభాస్ని ఏ రోజులో కూడా హీరోలా ఫీల్ కాలేదు నేను. మా ఇంట్లో ఒక బ్రదర్లాగా ఫీల్ అవుతాను. సో మన అన్నయ్య పెళ్లి చేసుకోకుండా తన వర్క్లో బిజీగా ఉంటే అడిగేటటువంటి హక్కు ఉంటుంది కదా. నేనైతే అన్న దగ్గర నుండి ఎక్స్పెక్ట్ చేసేది అయితే ఖచ్చితంగా ఈ బర్త్డేలు, ఈ 45 బర్త్డేలు వదిలి ఈ యొక్క 46 బర్త్డే అప్పుడైనా ఖచ్చితంగా ఈ గుడ్ న్యూస్ వినాలని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మరి అది జరిగిద్దా జరగదా అని చెప్పి ఆ దేవుని కోరుకోవాలి. మీరు ప్రభాస్ అన్న తలుసుకుంటే అయింది, ఏదో వాళ్ళ అమ్మ తలుసుకుంటే అయింది అని అనుకోమాకండి, ఆ దేవుడు తలుసుకుంటే అయింది. ఎందుకంటే మనల్ని పుట్టించేటప్పుడే మన లైఫ్ పార్ట్నర్ ఎవరు అని చెప్పి ఒక రాత రాసి దేవుడైతే కింద కుదులుతారంట, బ్రహ్మదేవుడు. ఆ విధంగానే మరి ప్రభాస్ అన్నకి ఎవరు రాశారో ఈ ఇయర్లో జరగాలని చెప్పి ఆ దేవుని మనమైతే మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం. ప్రభాస్ అన్నని అడుగుతూనే ఉన్నా కానీ స్కిప్ చేస్తూ ఉన్నాను. మరి అన్న మనసులో ఏముందో తెలియదు. నేను ఇది అన్న దగ్గర నుండి మనస్ఫూర్తిగా కోరుకునేది, ఇది జరిగితే మట్టికి నిజం చెప్తాను ఫ్రెండ్స్, ఖచ్చితంగా వేరే లెవెల్ ఉంటుంది. అప్పటి నుండి మీరు రావని 2.0 చూస్తారని చెప్పి ఖచ్చితంగా మీరైతే గుర్తుపెట్టుకోండి. ప్రభాస్ అన్న అయితే 100% ఈ బర్త్డే కన్నా పెళ్లి చేసుకోవాలని చెప్పి మీరు ఎంతమంది కోరుకుంటున్నారు అనేటటువంటిది డెఫినెట్లీ కింద కామెంట్ చేసేయండి. అండ్ ఫౌజీ మొన్న ఇమాన్ మా అమ్మాయి పేరు ఉందిగా, ఇమాని బర్త్డే అయితే జరిగిందనమాట. సో ఆ రోజు ఏమైనా ఫస్ట్ లుక్ రిలీజ్ చేయొచ్చు, లేదా ఆమెకు సంబంధించినటువంటి ఏం పేరైనా ఏదైనా క్యారెక్టర్ అయినా చెప్తాను నేనైతే అనుకున్నాను అనమాట. అలాంటిది ఏం చెప్పలేదు, జస్ట్ హ్యాపీ బర్త్డే ఇమాని అని చెప్పి ఒక చిన్న పోస్టర్ని అయితే వదిలేరు. కింద హనురాగోపుని ప్రభాస్ ఫ్యాన్స్ బాగానే తిట్టారు. ఎంత మట్టికి ఏ విధమైనటువంటి ఫస్ట్ లుక్ ఇవ్వట్లేదు, కనీసం సినిమాకి ఏం టైటిల్ పెట్టారు అనేటటువంటిది కూడా చెప్పట్లేదు. వాట్ ఈస్ దిస్ అని చెప్పి చాలామంది అంటున్నారు. కానీ 100% ఫౌజీ అనేటటువంటిది మనం ఫిక్స్ కావాలని చెప్పి నాకైతే అనిపిస్తుంది అనమాట. మొన్న ప్రదీప్ రంగనాథన్ మన తమిళనాడులో చూసుకున్నట్లయితే సినిమా మన డ్యూడ్కి సంబంధించినటువంటి చిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసిండు. అక్కడ హనురాగోపుడు అయితే రావడం జరిగింది. తను చూసి ప్రదీప్ నేను ఆల్రెడీ ఫౌజీకి సంబంధించి కొన్ని క్లిప్స్ అయితే నాకు చూపించారు. ఆయన నోటితో నేను ఫౌజీకి సంబంధించి కొన్ని క్లిప్స్ చూసాను అని చెప్పి ఆ క్లిప్స్ అయితే వేరే లెవెల్లో ఆయన హార్డ్ వర్క్, ఆయన డెడికేషన్కి మీరైతే సలాం కొడతారని చెప్పి చాలా కాన్ఫిడెంట్గా ప్రదీప్ అయితే చెప్పిండు. ఇక అదైన తర్వాత అబ్బా అనిపించింది అనమాట. నిజంగా ప్రదీప్ రంగనాథన్ రివ్యూ ఇచ్చిండు ఆ క్లిప్స్ కంటే సినిమా వేరే లెవెల్ ఉండబోతుందని చెప్పి మనమైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మరి ఫౌజీ నుండి ఏమైనా అప్డేట్ రావచ్చా అంటే రావచ్చు, టైటిల్ చెప్పొచ్చు, లేదా ఫస్ట్ లుక్ రిలీజ్ చేయొచ్చు అని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తాను. కానీ ఈ రాజసాబ్ సినిమా అయిపోయిన దాకా ఏ సినిమాల నుండి ఏ విధమైనటువంటి లుక్కులు రావని చెప్పి కూడా గట్టి టాక్ అనమాట. అంటే మొన్న చిరంజీవి గారి బర్త్డే అప్పుడు శంకర వరప్రసాద్ రిలీజ్ చేశారు, మన విశ్వంబరాజ్ రిలీజ్ చేశారు. సో అన్ని చేసినప్పుడు ఇదిగో రిలీజ్ చేయొచ్చు, పెద్ద ప్రాబ్లం కాదు. సో మన హను గారు నేను మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే మీరేమి సాంగ్ రిలీజ్ చేయొద్దు, టీజర్ గ్లిమ్స్ ఇవేమి ఎక్స్పెక్ట్ చేయం, కానీ జస్ట్ ప్రభాస్ అని ఎలా ఉంటాడో చూపించండి మాకు, ఆ సినిమా టైటిల్ ఏందో చెప్పండి మాకు. ఎంతకు మించి మీ దగ్గర నుండి ఎక్స్పెక్ట్ చేయడానికి లేనే లేదనమాట. ఇది ఫ్రెండ్స్. అండ్ ఫైనల్లీ స్పిరిట్ నుండి ఏమైనా అప్డేట్ ఉంటుందా బ్రో అంటే అసలుగా ఉంటుంది. అసలు అలాంటిది ఏమి ఎక్స్పెక్ట్ చేయమాకండి. ఫౌజీ నుండి ఉండొచ్చు, ఉండకపోవచ్చు అనేటటువంటిది నాకు అనిపిస్తుందిలే, కానీ స్పిరిట్ సినిమా నుండి మీకైతే ఆవగింజంతా అప్డేట్ కూడా ఉండదు అనేటటువంటిది 100% వాస్తవం. ఎందుకంటే ఆ రీజన్స్ ఇక సందీప్ రెడ్డి వంగ గారికి తెలియాలి. హ్యాపీ బర్త్డే టు యూ మన పేరు చెప్పి ఏదో ఒక పోస్టర్ని రిలీజ్ చేస్తారని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా మరి కెమెరా ముందుకు వెళ్ళిండో లేదో ప్రభాస్ అన్న మనకైతే తెలియదు కాబట్టి, అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు కాబట్టి, సో అఫీషియల్గా ఏది కూడా రాదు అని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తాను. ఇంకా జరుగుతూనే ఉన్నాయి వర్క్, అదైతే జరిగేటటువంటి అవకాశం ఉంది. స్పిరిట్ నుండి కూడా ఏ విధమైనటువంటి అప్డేట్ అయితే మీరైతే ఎక్స్పెక్ట్ చేయమాకండి, అసలుకే రావన్నమాట. అండ్ ఫైనల్లీ ప్రశాంత్ వర్మ ప్రభాస్ సినిమా ఇది ఫస్ట్ లుక్ వస్తుంది, టీజర్ వస్తుందని చెప్పి అనౌన్స్మెంట్ వస్తుంది. ఖచ్చితంగా ప్రశాంత్ వర్మ ప్రభాస్తో ఒక సినిమా ఉందని చెప్పి రీసెంట్గా సైమా అవార్డ్ టైంలో ప్రశాంత్ వర్మ మీడియాకి అయితే తెలియజేసింది అనమాట. దాని మీద అందరికీ కూడా మంచి క్యూరియాసిటీ అయితే ఉంది. సో ప్రశాంత్ వర్మ ప్రతి బర్త్డేకి ఏదో ఒకటి ఇస్తారు. మొన్న నందమూరి మోక్షాకి సంబంధించినటువంటి ఒక ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేసిన సినిమా కలిసి తీయబోతున్నాం అని. అదేవిధంగా ప్రభాస్తో కూడా ఒక సినిమా ఉంది అనేటటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వచ్చు అని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తాను. ఇది ఫ్రెండ్స్ ప్రభాస్ అన్న బర్త్డేని పురస్కరించుకొని ఇలాంటి మంచి అప్డేట్స్ అయితే ఉన్నాయి అనమాట. ఈ అక్టోబర్ మొత్తం కూడా మనోడిదే నడుస్తుంది అనేటటువంటిది 100% చెప్పడం వల్ల నేనైతే ఏమాత్రం మొహమాటపడను. మరి మీరు అప్డేట్ అన్నింటిలో మీకు ఏది నచ్చింది? ప్రభాస్ అన్న పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నారా, స్పిరిట్ అప్డేట్ అవ్వాలని కోరుకుంటున్నారా, ఫౌజీ అప్డేట్ అవ్వాలని కోరుకుంటున్నారా, అండ్ సలార్ సినిమా రిలీజ్ అవ్వాలని కోరుకుంటున్నారా, రాజసాబ్ సాంగ్ రావాలని కోరుకుంటున్నారా అనేటటువంటిది డెఫినెట్లీ కింద కామెంట్ చేసేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వన్స్ అగైన్ అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే టు యూ ప్రభాస్ అన్నయ్య.